అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం అమృతం. సో ఈరోజు అయితే ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఈజీగా ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. కేవలం 3 పళ్ళు ఇంట్లో ఉంటే సరిపోతుంది. సో ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకొని అందులో 3 స్పూన్స్ చక్కెరని అయితే యాడ్ చేయాలి. సో మీకు ఇంకా షుగర్ కావాలంటే ఇంకొక స్పూన్ని కూడా యాడ్ చేయొచ్చు. సో కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం మిల్క్ మేడ్ ఉంటుంది కదా, సో అదైతే 1 కప్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే చిన్న కప్ అయితే తీసుకొని అందులో మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ కానీ ఆల్రెడీ మనం మరిగించుకున్న పాలు కానీ ఇందులో వేసుకోవాలి. సో వేసుకునేలా అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఇదైతే వెనిలా ఫ్లేవర్లో దొరుకుతుంది, అలాగే బటర్ స్కాచ్లో కూడా దొరుకుతుంది. నేను ఇక్కడైతే బటర్ స్కాచ్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు ఇష్టం ఉంటే వెనిలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా క్రమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఉండలు కానీ లేకుండా చక్కగా నీట్గా సో ఇలా కలుపుకున్నప్పటికీ టెక్స్చర్ అనేది ఇంత నీట్గా రావాలి. సో చూసారు కదా. సో దీన్నైతే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఆల్రెడీ కస్టర్డ్ వేసుకున్న మిల్క్ అయితే అయిపోయింది. సో అది కూడా ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని ఒక్క 15 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే 15 నిమిషాలు కానీ లేదా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వీడియోలో చూపిస్తూ విధంగా కలుపుకుంటే ఇదైతే చిక్కగా అయితే అవుతుందన్నమాట. సో చూసారు కదా. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినంత వరకు అలా పక్కనే అయితే పెట్టేయండి. చల్లగా అయితే అయింది కదా. సో చల్లగా అయినప్పుడు ఇందులో అయితే ఫస్ట్ అయితే 1 కప్ యాపిల్, అలాగే నేనైతే ఇక్కడ మ్యాంగో కూడా తీసుకుంటున్నాను. అండ్ మ్యాంగో అండ్ నెక్స్ట్ అలాగే ద్రాక్ష, ఈ 3 పళ్ళు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కావాలంటే ఫర్దర్గా యాడ్ చేయొచ్చు, అంటే దానిమ్మ అవి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ ఉంచేయాలి. సో ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచి తీసుకుంటే గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ లేదా మా పిల్లలకు చేసి పెట్టాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.